ఆచి చికెన్ మసాలా. పార్లమెంట్ లో ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానుంది. సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును సభ ముందుకు తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్లు అమలు కోసం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును, రాజ్యాంగ సవరణ చేసే డీలిమిటేషన్ బిల్లును తీసుకురానుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాలు ఓకే చెప్తున్నా అందుకోసం జరుగుతున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మాత్రం ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని వాపోతున్నాయి. అందుకని ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఐక్యంగా పార్లమెంటులో పోరాడాలని నిర్ణయించాయి. కాగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. లోక్సభలో అన్ని రాష్ట్రాల వాటాను ఏకరీతిగా 50% పెంచనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. We all are in favor of women's reservation bill, but the way in which they have brought, for that we have got reservations, and it is politically motivated just to trap and suppress the opposition parties. The government is doing like this. Therefore, we all have decided we will, though continuously we are supporting women's reservation bill 2010, then even 2023 it is unanimously accepted the constitutional amendment, and we are insisting that they should implement that whatever earlier amendment is passed. And secondly, that delimitation, they are also playing some tricks. Therefore, all party, we are going to take one stand. We unitedly should fight in Parliament and all opposition parties unitedly, and this is the only thing I want to convey you, because we are united in this, and unitedly we have decided, and we'll oppose this bill. But I want to tell you, we are not against the reservation. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఈ రోజు లోక్సభలో ప్రధానంగా 3 బిల్లుల్ని ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఎటువంటి వాదోపవాదనలు కానీ చర్చలు జరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. గుడ్ మార్నింగ్ రత్న. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతమైనటువంటి 3 కీలక బిల్లులు ఈ రోజు పార్లమెంటు ముందు కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. సో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ప్రత్యేకంగా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. అందులో ఒకటేమో అత్యంత కీలకమైనది, ఎప్పటి నుంచో దశాబ్దాల కళగా మారినటువంటి మహిళలకు 33% రిజర్వేషన్ సంబంధించి. సో ఆ బిల్లుకు సంబంధించి కొంత చట్ట సవరణతో కూడుకొని ఈ 2029 ఎన్నికల నుంచే అది అమల్లోకి వచ్చే విధంగా ఆయా లోక్సభలో ఆయా రాష్ట్రాలను అసెంబ్లీ స్థానాలకు కావచ్చు, లేకుంటే దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు 33% మహిళలకు వర్తించేలా చట్ట సవరణతో కూడిన బిల్లును ఈ రోజు పార్లమెంటు ముందుకు కేంద్రం తీసుకురాబోతుంది. సో ఇదొక అంశం. ఇక రెండోది మరొక అత్యంత 2 కీలకమైనది. ఒకటి, ఇందులో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను 550 నుంచి గరిష్టంగా 850కి పెంచడానికి సంబంధించినటువంటి ఒక సవరణ బిల్లుతో కూడిన 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన అనేది ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ ప్రవేశపెట్టబోతుంది. దీని ప్రకారం లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైనటువంటి ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి మరో బిల్లును
నియోజకవర్గాల పెంపు బిల్లు ఒకటి, అదేవిధంగా డీలిమిటేషన్ సంబంధించినటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుంది మరో బిల్లును. ఈ రెండు బిల్లులను కూడా ఈ రోజు ప్రవేశపెట్టవచ్చు. సో మొత్తానికైతే ఇది రాజకీయంగా అత్యంత కీలకమైనది, ప్రాధాన్యత సంతరించుకోబోతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ యొక్క పార్లమెంట్ సమావేశంలో వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతూ ఉంది. కాకపోతే ఈ యొక్క బిల్లులకు సంబంధించి ఎంతవరకు, ఎందుకంటే ఖచ్చితంగా ఈ బిల్లును ఆమోదించాలంటే ఇటు ప్రతిపక్షాలకు సంబంధించి ఇండియా కూటమి పార్టీల మద్దతు కూడా అవసరం ఉన్న నేపథ్యంలో ఈ మొత్తంగా ఈ బిల్లులకు సంబంధించి కేంద్రం ఎలాంటి అంటే విజయవంతంగా వాటిని ఆమోదించడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుందో మనం వేచి చూడాలి. అయితే ఇప్పటికే ఎన్డీఏ సర్కార్ బీజేపీతో పాటు ఎన్డీఏ సంబంధించినటువంటి కూటమిలో అన్ని పార్టీలకు కూడా విప్ జారీ చేసింది. ప్రతి ఒక్కరూ కూడా ఎంపీ మస్ట్ తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సిందని చెప్పేసి 3 లైన్ విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. సో ఈ నేపథ్యంలో చాలా ఉత్కంఠ రేపుతా ఉంది. అత్యంత కీలకమైన బిల్లులు, అందులోనూ ప్రతి రాజకీయ పార్టీకి రాజకీయ నాయకులకు సంబంధించి కూడా ఈ 2 అంశాలు ముడిపడినవి. ఎందుకంటే ఒకటేమో 33% రిజర్వేషన్తో పాటు అమలైతే ఖచ్చితంగా మహిళలకు పెద్ద ఎత్తున చట్టసభల్లో ప్రాధాన్యత పెరుగుతుంది, అవకాశం పెరుగుతుంది. సో ఇప్పుడున్న వాటికి అదనంగా పెద్ద ఎత్తున స్థానాలు మహిళలకు అధికారికంగా రిజర్వేషన్ అమలైతే చట్టసభలో ప్రాతినిధ్యం పెరుగుతుంది. సో ఇది అందరూ ఆహ్వానిస్తున్నారు. సో దీనికి అధికార పార్టీతో ప్రతిపక్ష పార్టీలు అన్ని ఆమోదిస్తున్నప్పటికీ కొంత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు మేము 33% రిజర్వేషన్ అమలుకు వ్యతిరేకం కాదు, కానీ అదే సందర్భంలో ఇప్పుడు దానికి మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుకు ఇటు డీలిమిటేషన్ కు ఎక్కడే లింకు పెట్టారో దానిపైనే మా అభ్యంతరం అని చెప్పేసి ఇండియా కూటమికి సంబంధించిన ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి. సో నిన్న నుంచి కూడా దీని మీద తీవ్ర స్థాయిలో దుమారం రేగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇండియా కూటమిలో పార్టీలన్నీ కూడా ఎన్డీఏ తీర్పున కేంద్ర ప్రభుత్వం తీరుపైన తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. మీరు ఒకటేసారి దీనికి సంబంధించి ఎలా బిల్లులు 2 ఒకటేసారి ఎట్లా పెడతారు, డీలిమిటేషన్ సంబంధించి ఒక పూర్తి స్థాయి చర్చ జరగాల్సింది, దేశవ్యాప్తంగా దీనికి చర్చ జరగాలి. అదే సందర్భంలో గతంలో ఈ యొక్క డీలిమిటేషన్ సంబంధించి ఎలాంటి విధానాలు అనుసరించారో దానిపైన చర్చించిన తర్వాతే అఖిలపక్ష భేటీలో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత డీలిమిటేషన్ చేస్తే బాగుంటుంది. కానీ మీరు తొందరపడి మీకు రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందని ఒక అంశంతో ఆధారంగా చేసుకొని నియోజకవర్గాల సంఖ్య పెంచుతూ పోతే అది అల్టిమేట్ గా చాలా నష్టానికి దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాల నుంచి కొంత ఒత్తిడి ఉంది, దక్షిణాది రాష్ట్రాల్లో తమకు అన్యాయం జరుగుతూ ఉంది. సో మొత్తంగా కూడా ఉత్తరాది దక్షిణాదికి సంబంధించి కొంత గ్యాప్ ఇప్పటికే గ్యాప్ ఉంది, దాన్ని మరింత పెంచినట్టు అవుతోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల నుంచి కొన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మీరు వారి యొక్క అభిప్రాయాలకు సంబంధం లేకుండానే మీకు నచ్చినట్టుగా మీరు చేసుకుంటే ఇది సరైన విధానం కాదు కదా అని చెప్పేసి కూడా ఇటు ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు చెప్తున్న పరిస్థితి. సో ఇండియా కూటమి ఆ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తాము, దానికి వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పడంతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంపై కూడా కొంత ఉత్కంఠ ఒక చర్చ నెలకొంది. ప్రస్తుతం లోక్సభలో ఉన్నటువంటి 540 మంది సభ్యుల్లో 2/3 వంతు మెజార్టీ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా కావాల్సిందే. కేంద్రం చాలా ఒక నిర్దిష్ట ప్రణాళికలతోనే ముందుకు వెళ్తా ఉంది, వ్యూహాత్మక అడుగులు వేస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు లోక్సభలో ఒక రకంగా చెప్పాలంటే లోక్సభలో అధికార ఎన్డీఏ కూటమికి దాదాపుగా మొత్తంగా కూడా చూసుకుంటే 293 మంది ఎంపీలకు సరిపడ బలం ఉంది. సో కానీ బిల్లును ఆమోదించాలంటే మాత్రం ఖచ్చితంగా 360 ఎంపీల మద్దతు అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం ఎలాంటి అడుగులు వేయబోతా ఉంది అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాకపోతే పలు సంబంధించి మొత్తంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని రాజకీయ పార్టీలు తెర వెనుక అంటే ఎన్డీఏ కూటమి లేకుండా కేంద్రంలోని బీజేపీ పార్టీ కొంత అనుకూలంగా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. సో ఉదాహరణకు చూసుకుంటే ఇప్పుడు మనకు పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, అట్లా పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా కొంత చిన్న పార్టీలకు సంబంధించిన ఎంపీలలో 2-3 స్థానాలు ఉన్న ఎంపీలు, కొంతమంది స్వతంత్రులు ఇండిపెండెంట్లు కూడా ఎన్డీఏతో జతకట్టే అవకాశం ఉంది, ఎన్డీఏకు మద్దతు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దాని ప్రకారము ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలతో కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం పెద్దలు చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు ఇండియా కూటమిలోని కొన్ని పక్షాలతో కూడా సంప్రదింపులు జరిపినప్పటికీ అది అంత సక్సెస్ఫుల్ గా కొనసాగాలని తెలుస్తుంది. అయినప్పటికీ ఒక భరోసాతో ఖచ్చితంగా ఈ విషయంలో ఈ బిల్లును ఆమోదించడం ఖచ్చితంగా జరుగుతుంది, ఆమోదించే విధంగా మా ప్రయత్నాలు కొనసాగుతాయి, అల్టిమేట్ గా విజయం మాదే
ఖచ్చితంగా విజయవంతంగా కూడా ఈ బిల్లులకు ఆమోద ముద్ర పడుతుంది అనే ఒక దాంతో విశ్వాసంలో ఇటు కేంద్ర ప్రభుత్వం ఉంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం కనుక ఈ బిల్లులను ఆమోదించిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఒకవేళ ఈ బిల్లు ఆమోదిస్తే, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి 540 సీట్లు 243 అంటే 2/3 కావాలి కాబట్టి 360 కావాలి. ఎన్డీఏకు 293 మాత్రం బలం ఉంది. సో దీనికి తోడు అటు అపోజిషన్ ఇండియా కూటమికి సంబంధించి 234 ఏదైతే ఉందో ఇండియా కూటమికి సంబంధించి 234 ఎంపీల ఈ నేపథ్యంలో సో చాలా హార్డ్ జరిగే అవకాశం ఉంది. సో మొత్తంగా కూడా దీనికి సంబంధించి ఓటింగ్ ప్రక్రియ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓటింగ్ ప్రక్రియ జరిగితే ఈ సంబంధించి బిల్లుకు ఎంతమంది మద్దతు ఇస్తారు ఎంత అనేది కూడా మనకు తేలే అవకాశం కనబడుతోంది. ఇక రాజ్యసభలో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి ఉంది. రాజ్యసభలో ప్రస్తుతానికి మొత్తంగా కూడా 244 సీట్లు, దాంట్లో ఇక ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి 141 సీట్లు ఉన్నాయి. అదే సందర్భంలో ఇటు ఇండియా కూటమికి సంబంధించి 86, ఎన్డీఏకు 141, 80 సభ్యులు, అదేవిధంగా ఇండియా కూటమికి 86 మంది సభ్యులు ఉన్నారు. సో రాజ్యసభలో కూడా బిల్లు ఆమోద ముద్ర పడాలంటే 163 సీట్ల అవసరం ఉంటుంది. సో దీనికి సంబంధించి మరికొంతమంది, ఎందుకంటే కొంత బీఆర్ఎస్ లాంటి పార్టీలు, వైసీపీ రాజ్యసభ సభ్యులు వాళ్ళందరి మద్దతు కూడా, అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ ఉన్నటువంటి పార్టీలకు మద్దతుతో పాటుగా ఇతరత్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పలు పార్టీల రీజనల్ పార్టీల మద్దతు కోరే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యుల మద్దతు కూడగట్టుకొని ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేసుకునే అవకాశం కనబడుతుంది. వన్స్ కనుక 2 సభల్లో ఈ యొక్క బిల్లులకు ఆమోద ముద్ర పడితే, ఒకటేమో సక్సెస్ఫుల్ గా నెక్స్ట్ 2029 ఎన్నికల్లోనే మహిళలకు 33% రిజర్వేషన్ అమలు అవుతోంది. ఒకటి మహిళా రిజర్వేషన్ సంబంధించి అంశం మీద ఒకటి. ఇక నెక్స్ట్ డీలిమిటేషన్ సంబంధించి ఆమోద ముద్ర పడగానే డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు అవుతుంది. సో దానికి సంబంధించి వన్స్ డీలిమిటేషన్ కమిటీ ఏర్పడిన తర్వాత ఆయా దేశవ్యాప్తంగా ఎన్ని లోక్సభ నియోజకవర్గ సంఖ్యలు ఉండాలి, ఏ బేసిస్ పెంచాలి అనేది, అదే సందర్భంలో అసెంబ్లీకి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించి రాష్ట్రాల పరంగా కూడా ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి, ఏ రకంగా నియోజకవర్గాల పునర్విభజన ఏ బేసిస్ చేసుకొని ఉండాలి, జనాభా ప్రాతిపదికన లేకుంటే ఉన్నటువంటి వ్యవహారాల ప్రకారంగా అనేది మాత్రం మనం ఇంకా పూర్తి స్థాయిలో కమిషన్ ఏర్పాటైన తర్వాత తెలిసే అవకాశం ఉంది. సో అల్టిమేట్ గా చాలా ప్రాధాన్యత అత్యంత కీలకమైనవని చెప్పవచ్చు. దీనికి సంబంధించి 3 రోజుల పాటు, ఈ రోజు నుంచి 16, 17, 18 3 రోజుల పాటు కూడా ఈ యొక్క సమావేశాలు జరగబోతున్నాయి. సో మొత్తంగా దేశవ్యాప్తంగా మొత్తం ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాబట్టి అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సందర్భంలో దేశ ప్రజలు కూడా, ఎందుకంటే తమ లోక్సభ ఇప్పటి వరకు ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గ పరిధి ఎలా ఉండబోతుంది, తమ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి మారబోతుందా అనేది కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో అల్టిమేట్ గా ఈ రోజు ఈ బిల్లులకు సంబంధించి మాత్రం కొంత కీలకమైన ముందడుగు పడే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు రత్న. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.